కవిత విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలకి అనుగుణంగానే ముందుకెళ్తున్నామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీకి నష్టం చేసేలా మాట్లాడిన ఎవ్వరికైనా ఇదే రూల్ వర్తిస్తుందని చెప్తున్నారు. మొత్తం ప్రజలందరూ కూడా ఒకవైపు ఉంటే మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కుట్రలు అన్నీ కుటుంబాన్ని చీల్చి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు తమిళనాడులో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పని చేసిండ్రు. ఇప్పుడు ఇక్కడ కూడా కుటుంబాన్ని చీల్చి దాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితిని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నాయకులైన కేసీఆర్ గారు 45 సంవత్సరాల అనుభవం ఉన్నవారు. వారికి కొడుకైనా బిడ్డైనా అల్లుడైనా మిగతా అందరూ కూడా సమానంగానే చూస్తారు. వారు తీసుకున్న ఏ నిర్ణయాన్ని కూడా మా నాయకులు కార్యకర్తలు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అవినీతి జరగలేదు అంటూ అసెంబ్లీలో హరీష్ రావు గారు పార్టీ శాసనసభ్యులు పార్టీ స్టాండ్ను అక్కడ బలంగా వినిపించినారు. కానీ దానికి భిన్నంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కారకులు హరీష్ రావు గారు అన్నట్లుగా అవినీతి జరిగింది అనేటువంటి ఒక విషయాన్ని వారు నొక్కి చెప్పడం ఏదైతే ఉందో అది తీవ్రమైనటువంటి వయలేషన్ ఆఫ్ ది పార్టీస్ కోడ్ ఆఫ్ కండక్ట్, పార్టీకి నష్టం కలిగించేటువంటిది. గతంలో కూడా ఇటువంటి కామెంట్స్ చేసినారు కాబట్టి వారిపై పార్టీ ఈ చర్య తీసుకొని వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినారు. ఇటీవల కాలంలో వారు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా, పార్టీ యొక్క కార్యకర్తల స్థైర్యాన్ని తీసే విధంగా ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. సరే, ఎవరమైనా కూడా పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు నుండి కార్యకర్తలు అందరూ కూడా కేసీఆర్ గారు స్ఫూర్తి కాబట్టి వారి నిర్ణయాన్ని అందరూ కూడా శిరసావహిస్తారు.